వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ ముందుకైతే ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను అనమాట. ఏంటంటే బీఎస్ఎఫ్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. అది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. ఇందులో అయితే ఎగ్జామ్ అండ్ రన్నింగ్ కూడా ఉండదు. ఈ రెండు లేకుండా భర్తీ చేస్తున్నారు అనమాట. కూడా మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. ఎగ్జామ్ అండ్ రన్నింగ్ లేకుండా జాబ్ అంటే నోటిఫికేషన్ మొత్తం డిస్కస్ చేద్దాం. సో వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముందుగా అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే పే స్కేల్ కోసం చూద్దాం. పే స్కేల్ వచ్చేసి లెవెల్ త్రీ వస్తుంది అనమాట. ఇది 21,700 నుంచి 69,100 వరకు అయితే మీకు బేసిక్ పే అనేది వస్తుంది. అది బేసిక్ పే అంటే ఫస్ట్ మీరు భర్తీ అయినప్పుడు అయితే మీ బేసిక్ పే 21,700 ఉంటుంది. అక్కడి నుంచి ఇయర్ పెరుగుతూను మీకేంటి 69,100 వరకు అయితే పెరుగుతుంది అనమాట. మీకు ర్యాంక్ బట్టి పెరుగుతూ ఉంటుంది. అంటే ఇయర్ బట్టి పెరుగుతూ ఉంటుంది. మీ ర్యాంక్ ఎక్కువ వచ్చే కొలది మీకైతే పే అయితే మారుతూ ఉంటుంది, లెవెల్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. మీకు ఫస్ట్ స్టార్టింగ్ ట్రైనింగ్లో అయితే 21,700 ఇది బేసిక్ పే అనమాట. దీనికేంచి సమ్ అలవెన్స్ అవన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్ మీకు ఒక 35,000 36,000 అనేది వస్తుంది. అది ఓన్లీ ట్రైనింగ్లో మాత్రమే. మీకు పోస్టింగ్ వచ్చిన తర్వాత అయితే ఇంకా అలవెన్స్, బయట అలవెన్స్ అవన్నీ, రిస్క్ అలవెన్స్ అని అన్నీ కలుస్తూ ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ కోసం చూసుకున్నట్టయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం అయితే 10th ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసి 18 to 23 years అయితే ఉండాలి అనమాట. అండ్ ఇందులో అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే మాత్రం 3 years అనమాట. హౌ టు అప్లై? ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27/12/2025. లాస్ట్ డేట్ వచ్చేసి 15/1/2026. సో ఇందులో అయితే అప్లికేషన్ ఫీ మోడ్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే నిల్ అనమాట. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి, యూఆర్ కేటగిరీ వాళ్ళకి అయితే మాత్రం 159 రూపీస్ అయితే పే చేయాలి. ఈ నోటిఫికేషన్ అయితే అండర్ స్పోర్ట్స్ కోట మీద తీశారు. బీఎస్ఎఫ్ నుంచి వచ్చింది. ఇది అండర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద అనమాట వస్తుంది. టోటల్ వేకెన్సీ వచ్చేసి 549 అనమాట. 549 వేకెన్సీ అయితే ఇచ్చారు స్పోర్ట్స్ కోట మీద. ఇందులో అయితే ఎగ్జామ్ ఉండదు, రన్నింగ్ ఉండదు, ఏముండదు. జస్ట్ మీ దగ్గర వీళ్ళు ఇచ్చిన స్పోర్ట్స్లో మీకు సర్టిఫికెట్స్ గట్రా ఉంటే మాత్రం వాళ్ళైతే ఎలిజిబుల్, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో అయితే కొన్ని గేమ్స్ అయితే ఇచ్చారనమాట. ఆర్చరీ, అథ్లెటిక్స్, క్రాస్ కంట్రీ, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, అలా చాలా గేమ్స్, సైక్లింగ్ అని, డైవింగ్ అని, అలా చాలా గేమ్స్ అయితే ఇచ్చారనమాట. అలా గేమ్స్ మొత్తం వచ్చేసి ఒక 30 గేమ్స్ అయితే ఇచ్చారు. చూడండి, యోగా లాస్ట్లో 30 గేమ్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 30 గేమ్స్లో మీకైతే స్పోర్ట్స్ సర్టిఫికెట్ గట్టా ఉంటే మాత్రం మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇందులో అయితే ఎక్కువ శాతం అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉండదు. సో ఈ జాబ్ అయితే ఈజీగా కొట్టచ్చు. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇందులో అయితే మేల్ వేకెన్సీ టోటల్ వచ్చేసి 277, ఫీమేల్కి వచ్చేసి 272 పోస్టులు అనమాట. సో ఈ అవకాశం. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అయితే ఫిజికల్గా అయితే మీ డాక్యుమెంట్స్ అని వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత వచ్చేసి పిఎస్టీ అనమాట, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇది వచ్చేసి హైటు, వెయిట్, చెస్ట్ ఇవి చూస్తారు. దీని తర్వాత వచ్చేసి మెడికల్ టెస్ట్ పెడతారనమాట. అండ్ ఒకవేళ వీలైతే మాత్రం ఏంటంటే మీరు ఇచ్చిన స్పోర్ట్స్ మీద అయితే మీకైతే ట్రయల్స్ అయితే వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాడ్మింటన్ ఇచ్చారనుకోండి, బ్యాడ్మింటన్ మీద మీకైతే ట్రయల్స్ అయితే వేస్తారు. అదే మెయిన్ థింగ్ వచ్చేసి మీరు ఇచ్చిన స్పోర్ట్స్లో అయితే మీకు వచ్చిన సర్టిఫికేట్స్ బట్టి అయితే మీకైతే మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఒలింపిక్ గేమ్స్ వచ్చేసి మార్క్స్ ఫర్ గోల్డ్ మెడలిస్ట్ అయితే మాత్రం 100 ఉంటాయి అన్నమాట. సిల్వర్ మెడల్ వచ్చేసి 96, బ్రాంజ్ మెడల్ వచ్చేసి 92. మార్క్స్ ఫర్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటాయి కదా, వాళ్ళకైతే మాత్రం 80. అలాగైతే కొన్ని ఇంకో చూడండి ఇచ్చారు. యూత్ ఒలింపిక్ గేమ్స్ వచ్చేసి గోల్డ్ మెడలిస్ట్కి అయితే 60, సిల్వర్ మెడలిస్ట్కి అయితే మాత్రం 56, బ్రాంజ్ మెడల్కి అయితే 52, పార్టిసిపేషన్కి అయితే మాత్రం 40. అలాగైతే హైట్ కోసం చూసుకున్నట్టయితే మేల్స్కి వచ్చేసి 170 centimeters, ఫీమేల్స్కి వచ్చేసి 157. ఇదైతే ఎస్సీ వాళ్ళకి కూడా, మెయిల్ ఫీమేల్ ఇద్దరికి కూడా. అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే మాత్రం హైట్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మేల్స్కి వచ్చేసి 162.5, ఫీమేల్స్కి వచ్చేసి 150 centimeters అయితే ఇచ్చారు. అండ్ చెస్ట్ వచ్చేసి మీరు ఎక్స్పాండ్ చేయకముందు అయితే 80 centimeters ఉండాలి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత అయితే 5 centimeters అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాలన్నమాట. ఇందులో ఎస్టీ వాళ్ళకి వచ్చేసి
ఎక్స్పాండ్ చేయకముందు అయితే 76 ఉండాలి. ఒక ఎక్స్పాండ్ చేసిన తర్వాత 5 సెంటీమీటర్స్ అయితే పెరగాలన్నమాట. మీరైతే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే అసలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మాకు ఒక మంచి నోటిఫికేషన్. ఎందుకంటే ఎగ్జామ్ రన్నింగ్ లేకుండా అయితే ఇదైతే భర్తీ చేస్తున్నారు. సో ఎవరు కూడా మిస్ చేయకండి. ఈ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను. సో అందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కన్ఫర్మ్గా అయితే కామెంట్ చేయండి, నేను కన్ఫర్మ్గా అయితే రిప్లై. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. సో అందరూ కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే మాత్రం వాళ్ళు కన్ఫర్మ్గా అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోకి కలుద్దాం. ఉంటాను. జై.